హాయ్ అండి. ఈరోజు మిగిలిపోయిన బ్రెడ్ తోటి క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేశాను. సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్లోకి పావు కప్పు పంచదార, 1 స్పూన్ వాటర్ వేసుకొని పంచదార అంతా కరిగి ఇలా క్యారమెల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే అడుగు ఫ్లాట్గా ఉన్న స్టీల్ గిన్నె కానీ లేదా కేక్ ట్రే కానీ తీసుకొని అందులో ఈ క్యారమెల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 6 బ్రెడ్ ముక్కలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని 1 కప్పు కాగబెట్టిన పాలని పోసుకొని పావు కప్పు పంచదార కూడా వేసుకొని 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎగ్ స్మెల్ అనేది లేకుండా పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ లేదా యాలకుల పొడి కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి కేక్ ట్రేలోకి తీసుకొని స్టవ్ పైన గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టేసి ఈ కేక్ బౌల్ని పెట్టి మూత పెట్టేసుకొని పైన మూత పెట్టి ఆవిరి మీద 30 నిమిషాల పాటు ఉడికించి తీసేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి.